హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. ఈ క్వశ్చన్ తెలంగాణ అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఏ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి నియమితులయ్యారు. బి, చిన్నారెడ్డి మక్తల్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సి, చిన్నారెడ్డికి ప్రజావాణి కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలను కూడా అప్పగించారు. డి, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జోగుల సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అని 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో పై ప్రకటనలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది. అది చూసినట్లయితే మరి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నేతృత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఒక నూతన అధ్యక్షుడు నియమించడం జరిగింది. అతను ఎవరంటే చిన్నారెడ్డి, డాక్టర్ జి చిన్నారెడ్డి. కాబట్టి మరి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి చూసినట్టయితే చిన్నారెడ్డి మక్తల్ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు అని ఇవ్వడం జరిగింది. మరి బి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. చిన్నారెడ్డి మక్తల్ నుంచి 4 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. కాబట్టి బి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, చిన్నారెడ్డికి ప్రజావాణి కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించారు. అంటే సి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ డి, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జోగులపల్లి సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అంటే డి కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జోగులపల్లి సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా లేడు. అది చూసినట్లయితే దీంట్లో ఏ, సి 2 కరెక్ట్ స్టేట్మెంట్, బిలు 2 రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్ గా 1ని గుర్తించాల్సి ఉంటుందండి. ఏసీ సరైనవి అనేవి. మరి ఒకవేళ ఈ రాంగ్ స్టేట్మెంట్ల విషయానికి చూసినట్లయితే ఏంటి, చిన్నారెడ్డి మక్తల్ నుంచి 4 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారంటే రాంగ్ స్టేట్మెంట్ అన్నాం. మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇతను వనపర్తి నుంచి 4 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది, మక్తల్ నుంచి కాదు. కాబట్టి నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే మరి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జోగులపల్లి సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అని ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్. కాబట్టి మరి తెలంగాణ కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. మరి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, ఇతను జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ ఎంపీగా అతన్ని ఎంపిక చేయడం జరిగింది కేసీఆర్. మరి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాత్రం బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. మరి ఇప్పుడు చూసినట్లయితే చిన్నారెడ్డి అంశానికి సంబంధించి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరు అని అంటే జి చిన్నారెడ్డి. మరి చిన్నారెడ్డి విషయానికి ఈయన అంశాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇతను కాంగ్రెస్ పార్టీ కమిషనర్ సంఘం చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. మరి చిన్నారెడ్డి 4 సార్లు వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ ఫోరం ఏర్పాటు చేసి 2001 నుంచి 3 మధ్య కన్వీనర్ గా కూడా చిన్నారెడ్డి పనిచేయడం జరిగింది. మనం అదేవిధంగా 2007 నుంచి 2009 మధ్య కాలంలో ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేయడం అయితే జరిగింది. అది ఇది అండి మొత్తానికి చిన్నారెడ్డి అంశానికి చూసినట్లయితే. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిన్నారెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజావాణి కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించింది. మరి ప్రజావాణి కార్యక్రమం దేనికోసం అంటే మరి ప్రజల నుంచి వివిధ రకాలైనటువంటి వినతులు, ఫిర్యాదులు స్వీకరించడం కోసము మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రజావాణి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. మరి దీని యొక్క పర్యవేక్షణ బాధ్యతలను కూడా చిన్నారెడ్డికి అప్పగించడం అయితే జరిగింది. మరి ఇది అండి. మరొక టాపిక్ తో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు తప్పక మన సక్సెస్ సీక్రెట్ లో రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి మరి 11th క్వశ్చన్స్ కోసం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.